స్టార్ట్ అయింది 2016లో స్టార్ట్ అయింది. కొందరు 2016లో తీసుకున్నారు, కొందరు 17లో, కొందరు 18లో, అట్లా 2024 వరకు సేల్ చేస్తూనే ఉన్నారు. సేమ్ ప్రతిసారి చేసినప్పుడల్లా వాళ్ళు 22లో ఇది ఇస్తామని చెప్పేసి అన్నారు, 23లో ఇస్తామన్నారు, 24కి రేర్ అయిపోయింది. 24 వరకు ఎవరైతే పేమెంట్స్ చేయలేరో వాళ్ళకి పెనాల్టీస్ వేసారు. పేమెంట్స్ 90% ఆల్రెడీ 4 years బ్యాక్ కట్టేసినాం. మేము 2021లో పేమెంట్స్ కట్టేసినాము. 2021 నుంచి ఇప్పటి వరకు మాకు పెనాల్టీస్ ఇస్తున్నారు మాకు. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ టోటల్ యూజ్లెస్. మొత్తం కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లుందంటే మొత్తం సిమెంట్ లేదు, ఓన్లీ పౌడర్తో కన్స్ట్రక్షన్ చేసిండ్రు. అదేంటి లో క్వాలిటీలో చేసిండ్రు అన్నట్టు. ఓకే, అది కాకుండా వాళ్ళు సింగిల్ ఫేస్ ఇస్తున్నారు ఇప్పుడు మాకు. అంటే మేము ఇక్కడ గ్లీజర్ వేసుకుంటే ఏసీ రాదు, ఏసీ వేసుకుంటే గీజర్ రాదు, ఫ్రిడ్జ్ ఆన్ ఉంటే గ్రైండర్ చాలు కాదు. ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి మేము మాట్లాడాలంటే. ఓకే, సో మాకు జస్టిస్ ఏం కావాలంటే, ఒకటి పెనాల్టీస్ తీసేయాలి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇవ్వాలి, హ్యాండ్ ఓవర్ ఇంకా వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ లేదు. ఇంకా 70-80% వరకు కన్స్ట్రక్షన్ ఉంది. GST 8% వసూలు చేస్తున్నారు మా దగ్గర నుంచి. GST 5%, ఓసీ రాలేదు ఇంకా. స్టార్ట్ అయింది 2016లో స్టార్ట్ అయింది. కొందరు 2016లో తీసుకున్నారు, కొందరు 17లో, కొందరు 18లో, అట్లా 2024 వరకు సేల్ చేస్తూనే ఉన్నారు. సేమ్ ప్రతిసారి చేసినప్పుడల్లా వాళ్ళు 22లో ఇది ఇస్తామని చెప్పేసి అన్నారు, 23లో ఇస్తామన్నారు, 24కి రేర్ అయిపోయింది. 24 వరకు ఎవరైతే పేమెంట్స్ చేయలేరో వాళ్ళకి పెనాల్టీస్ వేసారు. పేమెంట్స్ 90% ఆల్రెడీ 4 years బ్యాక్ కట్టేసినాం. మేము 2021లో పేమెంట్స్ కట్టేసినాము. 2021 నుంచి ఇప్పటి వరకు మాకు పెనాల్టీస్ ఇస్తున్నారు మాకు. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ టోటల్ యూజ్లెస్. మొత్తం కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లుందంటే మొత్తం సిమెంట్ లేదు, ఓన్లీ పౌడర్తో కన్స్ట్రక్షన్ చేసిండ్రు.